ముగింపు ఈ కథలో భేతాళుడి అంతం భక్తి, ధైర్యం మరియు శ్రీ పరదేశమ్మ తల్లి కరుణతో జరిగినది. కాని బేతాళుడి శాపం ద్వారా ఒక కొత్త ప్రమాదం పునః ఆవిర్భవించబోతోందని సంకేతం ఉంది. పూజారి చేసిన యజ్ఞం భక్తులకు శ్రద్ధ మరియు ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. పరదేశమ్మ తల్లి, నాగసర్పం మరియు భక్తులు మరొక శత్రువును ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నారు. ఈ కథకు ముందున్న దారుణ సంఘటనలు, భక్తుల పోరాటం మరియు తల్లి కరుణ కలబోతగా మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. కథ భేతాళుడు అంతానికి యజ్ఞం నుంచి వచ్చిన శక్తి. యజ్ఞం ప్రారంభమైనప్పుడు పూజారి అత్యంత శ్రద్ధగా ప్రతి మంత్రాన్ని ఉచ్చరించాడు. శ్రీ పరదేశమ్మ తల్లి సాక్షాత్కారంగా యజ్ఞంలో పాల్గొని భక్తులకు ధైర్యం ఇచ్చింది. ఆ యజ్ఞంలో ఆవిర్భవించిన ఒక ప్రత్యేక శక్తి భేతాళుడి అంతానికి మంత్రరూపంలో మార్గదర్శనం చేసింది. ఆ శక్తి నిబంధనలు, భేతాళుడి అంతానికి సూచనలు మరియు పూజారి చేసిన ప్రయత్నాలు ఇలా ఉన్నాయి. యజ్ఞం నుంచి వచ్చిన శక్తి రూపం. యజ్ఞం పూర్తయ్యాక ఆహుతుల ధూపం నుండి ఒక దివ్యశక్తి ప్రదర్శన అయ్యింది. ఇది ఒక కాంతి బిందువు రూపంలో తల్లి కరుణతో పూజారికి ప్రత్యక్షమైంది. తల్లి చెప్పిన ఉపదేశం. తల్లి ఆ శక్తికి పవిత్రాశ్రయ అనే పేరు ఇచ్చి, ఇది భేతాళుడి లోపాలను మరియు అతని మర్మస్థలాలను గుర్తించగలదని తెలిపింది. శక్తి ధర్మం. భగ్నచక్ర మర్మం. భేతాళుడి శరీరంలో ఉన్న శక్తి కేంద్రం భగ్నచక్రం అనే ప్రదేశంలో ఉంది. అది ధ్యానం, శక్తి మరియు ధైర్యంతో మాత్రమే నిర్వీర్యం చేయవచ్చు. మంత్రప్రయోగం. పూజారి ఆ శక్తిని ఉపయోగించడానికి త్రిమూర్తి సంహార మంత్రం అనే మంత్రాన్ని జపించాలి. భేతాళుడి అంతానికి సూచించిన ప్రదేశాలు: అరణ్యక్షేత్రం. బేతాళుడు తన శక్తులలో భాగం దాచిన ప్రాచీన అడవిలో 4 రక్షకులు ఉన్నాయి. ఆ శక్తి వారికి ఎదురుదాడి చేయడం ద్వారా రహస్య ప్రదేశాన్ని గుర్తిస్తుంది. చూడామణి పర్వతం. ఈ పర్వతంలో భేతాళుడి అసలు రూపం దాగి ఉంటుంది. పవిత్రాశ్రయ శక్తి ఈ ప్రదేశాన్ని పవిత్ర కాంతితో వెలుగొందిస్తుంది. భేతాళుడి శక్తి కేంద్రాన్ని నాశనం చేస్తుంది. గ్రామ పరిసరాల యజ్ఞపీఠం. తల్లి చెప్పినట్లు భేతాళుడి అంతిమ శక్తి యజ్ఞపీఠం దగ్గరే తాను పోగు చేస్తాడు. అదే అతని శక్తి కేంద్రాన్ని నిర్వీర్యం చేసే ప్రథమ స్థలం. పూజారి చేసిన ప్రయత్నాలు. గ్రామ ప్రజల సహకారం. పూజారి గ్రామ ప్రజలను ఒకతాటిపైకి తెచ్చి వారు తల్లిని విశ్వసించి భయాన్ని అధిగమించి ధైర్యంగా నిలిచేలా ప్రేరేపించాడు.